ఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణలో ఇవాళ రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మంలో వర్షాలు కురుస్తున్నాయి. మదిర, సత్తుపల్లిలో ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వరంగల్ జిల్లాలో సైతం కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడతా ఉన్నాయి. వాగులు వంకలు కొన్ని చోట్ల పొంగి పొర్లుతా ఉన్నాయి. ప్రధానంగా మహబూబాబాద్ జిల్లాలోనైతే వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. దీంతో చెరువులు కూడా నిండు కుండలను తలపిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా భూపాలపల్లి జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వర్షాల తీవ్రత భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా ఉంది. అక్కడే భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా ఉంటాయి. అందులోకి కూడా వాటర్ చేరడంతో ఇవాళ బొగ్గు ఉత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడుతుంది. అటు కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం కూడా పెరుగుతూ ఉంది. ఇటు ములుగు జిల్లాలో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లే ఆ వర్షపు నీరంతా కూడా గోదావరిలో కలుస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రామప్ప, లక్నవరం చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. ఇటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల చెరువు కూడా నిండు కుండను తలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు నిన్నటి నుంచి విస్తారంగా కురుస్తూ ఉన్నాయి. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు జీవం పోసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు ఆగస్టు వరకు కూడా తీవ్రమైనటువంటి వర్షాలు లేకపోవడంతో ఎక్కువ శాతం నాట్లు పెట్టలేదు, వరి నాట్లు పెట్టలేదు. కాబట్టి ఆరుతడి పంటలు ఎక్కువ మొత్తంలో సాగు చేసుకున్నారు. ఈ ఆరుతడి పంటలకు ఈ వర్షాలు జీవం పోసినట్టు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులంతా కూడా ఆరుతడి పంటలు వేసుకొని వర్షాల రాక కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. దీంతో ఈ ఆరుతడి పంటలు అంటే ప్రధానంగా ఆ పత్తి పంటకు జీవం పోసినట్టు అని చెప్పాలి. పత్తి, ఇతర ఆరుతడి పంటలు, పెసర్లు కావచ్చు, తర్వాత అపరాల పంటలు కావచ్చు, వీటన్నిటికీ కూడా ఈ వర్షాలు జీవం పోసినాయని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు వరంగల్, హన్మకొండలో కూడా మోస్తారు వర్షాలు పడతా ఉన్నాయి. వరంగల్, హన్మకొండ జిల్లాలో ప్రధానంగా వరంగల్ జిల్లా వర్ధన్నపేట, పంతిని, ఇటు రాయపర్తి, మైలారం ఈ ప్రాంతాల్లో మాత్రం మోస్తారు వర్షాలు పడతా ఉన్నాయి. ఈ వరంగల్ నగరం చుట్టుపక్కల శివార్లో కూడా వర్షాలు పడతా ఉన్నాయి. దీంతో చెరువులు అయితే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు నిండు కుండలను తలపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇటు భూపాలపల్లి, ములుగు జిల్లాలోనైతే వర్షం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కొంత అక్కడ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వాగులు వంకలు, చిన్న చిన్న వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతుండడంతో అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ములుగు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వాన పడుతుంది. ఇటు మంగపేట, ఏటూరు నాగరం, తాడ్వాయి, గోవిందరావుపేట ఈ మండలాల్లో, కన్నాయిగూడెం మండలాల్లో వర్షం తీవ్రత ఎక్కువగా ఉందని మనకు సమాచారం అందుతోంది. తర్వాత ఇటు భూపాలపల్లి జిల్లాలో కూడా కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం మండలాల్లో కూడా వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో వాగులు వంకలైతే పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కొంత సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అంతరాయం తప్పితే భూపాలపల్లి జిల్లాలో పెద్దగా ఇబ్బందులు లేవు. తర్వాత రైతులు కూడా ఈ వర్షం పైన హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.